శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీ వారాహి అమ్మవారి దీక్షాకాలంలో 8వ రోజు భాగంగా నేను దీక్షలో ఉన్నానండి. వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత. మీరు ఒక్కసారి అమ్మవారిని వేడుకోండి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కోరుకోండి. ఈ సంవత్సరం ఇలా మంచి జరిగితే నెక్స్ట్ టైంకి వారాహి అమ్మవారి దీక్ష తీసుకుంటానని, లేదంటే అమ్మవారికి ఏదైనా చేయిస్తానని, అమ్మవారికి ఏదైనా మొక్కు తీర్చే విధంగా ఒక ముడుపు కట్టండి. తప్పకుండా మీకు మేలు చేస్తుందండి అమ్మవారు. ఒకటి మనకు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి దీక్ష తీసుకున్న తర్వాత, అంటే అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాతనే తనకు ఆ కోరిక నెరవేరింది. తను ఎన్ని సీట్లయితే కూటమిలో ఇచ్చారో అన్ని సీట్లు గెలుచుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే ఎంత పవర్ఫుల్గా గెలిచాడంటే అంత పవర్ఫుల్గా. తను కాన్వాసింగ్ చేసేటువంటి వాహనం పేరు కూడా వారాహి. ఆ వారాహి వాహనాన్ని కొందరు రాజకీయ నాయకులు విలేజ్లో రాకుండా దాన్ని అడ్డుపడ్డారు. అమ్మవారు అప్పటికప్పుడు చూపించారండి. ఆ ప్రభుత్వాన్నే మార్చేసింది అమ్మవారు. అంత శక్తి. అది ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా అమ్మవారు అందరికీ ఒకటేనండి. కాకపోతే ఏంటంటే చాలా శక్తివంతం. తనను దేహి అన్నటువంటి వారికి ఎప్పుడైనా కూడా తన వెన్నంటే ఉండేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. కాబట్టి కంపల్సరీ మీరు నెక్స్ట్ సంవత్సరం అయినా వారాహి దీక్ష తీసుకోండి. చాలా పాజిటివ్గా ఉందండి. నేను ఎప్పుడూ వారాహి అమ్మవారు దీక్ష తీసుకోలేదు. ఇదే మొదటిసారి. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ, మంచి హ్యాపీ, మనస్సు ప్రశాంతం. ఎందుకంటే నాకే కష్టాలు లేవులేండి, ఏం కోరికలు కూడా లేవు. ఆ కోరికలు కోరుకుంటే నెరవేరితే అప్పుడు మీకు చెప్పేవాను. కానీ నేనేం కోరుకోలేదు అమ్మవారిని. నేను కోరుకున్నది ఒకటేనండి. ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చి నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి వారికి మంచి జరిగే విధంగా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, వాళ్ళకు ఉన్నటువంటి కర్మలు, దోషాలు అన్నీ తొలగిపోయే విధంగా దీవించు తల్లి అని నేను అమ్మవారిని వేడుకున్నాను తప్ప నేను ఏ కోరికలు కోరలేదు. కాబట్టి అమ్మవారు మంచి చేస్తుందండి. అదేవిధంగా అధికార హోదా గల రాసులు ఉన్నాయండి కొన్ని. వాళ్ళు ఏంటంటే అధికారం అనేది కూడా వాళ్ళు చేజిక్కించుకుంటారు. కొందరికి ఆ అవకాశం అనేది కల్పించి వాళ్ళ నెంబరు, వాళ్ళ పేరు తెరపై వచ్చే లోపే ఆ రాత్రికి రాత్రి మారిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళని దురదృష్టం వెంటాడినట్టే ఒక విధంగా చెప్పాలంటే. కొన్ని చోట్ల ఎవరైనా కూడా చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఇంకా ఒక మంచి స్థాయికి వస్తున్నాను అనే టైంలోనే దారి కింద పడిపోతాడు. ఒక వెలుగు చీకటి అయిపోయిన వాళ్ళు ఉంటారండి. కాబట్టి కొందరికి నేను చెప్తున్నటువంటి రాసులు 2024 సంవత్సరంలో ఎంత అదృష్టవంతులంటే అంత అదృష్టవంతులు. వీరికి అధికార హోదా ఉంటుంది. తులారాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, సింహ, కుంభ ఈ 4 రాశులలో జన్మించిన వారికి అధికార హోదా గల రాశులు అంటారు వీటిని. అంటే వీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా ఆ పనిలో విజయం కలుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. వారికున్న సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయండి ఈ సంవత్సరం. చూడండి, మీరు వీలైతే ఒక్కసారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చక్కగా సరి చేసుకోండి. అది కూడా 270 degrees నుండి 360 degree కోణంలో పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే ఇంకా మీ జీవితమే జన్మధన్యమైపోతుందండి. నేను చెప్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు, అది వదిలిపెడుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా మరి ఇలా ఎందుకు జరుగుతుంది, నేను ఎందుకు కష్టపడుతున్నాను, ఆ కష్టానికి దగ్గర ప్రతిఫలం ఎందుకు పొందలేకపోతున్నాను, మీ ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుంది, పిల్లలకి వివాహాలు ఎందుకు జరగట్లేదు, ఇప్పటివరకు సొంత గృహ నిర్మాణం ఎందుకు చేసుకోలేకపోతున్నాను, అబ్బాయిని అమెరికా ఉన్న యుఎస్ ఎక్కడికో కెనడాకో ఎక్కడికో పంపిస్తే అబ్బాయికి స్థిరత్వం ఎందుకు రావట్లేదు, వాడికి ఎందుకు వివాహం జరగట్లేదు, నాకున్నటువంటి రుణ బాధలు ఎందుకు తీరట్లేదు, అన్నీ ఎందుకు నాకే ఇబ్బంది పడుతున్నాను అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికోసం ఏమైనా వెతుకులాట చేశారా? ఏదైనా మీరు అనుకోవచ్చు, మనం కష్టపడితేనే అవుతుంది కానీ కష్టపడింది ఏది కాదు, ఎన్ని జాతకాలు చూయించుకున్నా, ఎన్ని న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నా మనం కష్టపడితేనే కదా మనకు వచ్చేది అని అంటారు. అది మాత్రం వాస్తవమే. కష్టపడాలి, కష్టపడింది ఏముంటుందండి, కష్టపడాలి. కానీ కష్టపడిన ప్రతి ఒక్కరూ బాగుపడుతున్నారా? మరి పోనీ అదైనా చెప్పండి.
కష్టపడిన ప్రతి ఒక్కరూ చేస్తున్నారు? లేదు, ఫెయిల్ అయిపోతున్నారు. జీవితాన్ని నేర్చుకోలేక వెళ్ళలేకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కొందరికి లక్ ఉంటుంది, ఆ లక్కుతోనే కలిసి వస్తుందండి. ఇప్పుడు పోయినసారి పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇస్తే అన్నిటికన్నీ ఓడిపోయారు, ఒక్కరు గెలిచారు ఉదాహరణకి. అప్పుడు వాళ్ళకు దురదృష్టం, బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ కూటమిలో జస్ట్ ఇట్లా సీట్లు ఇవ్వగానే అట్లా టకిమని గెలిచేశారు. అదృష్టం, లక్. ఇప్పుడు గత సంవత్సరంలో పోటీ చేసినటువంటి వాళ్ళు, మేము అప్పుడు అంత కష్టపడినా గెలవలేదు, ఇప్పుడు వాళ్ళు క్యాన్వాసింగ్ కూడా చేయలేదు, ఏదో నార్మల్గా తిరిగినందుకే గెలిచారు అంటారు. అది వాళ్ళ లక్. అప్పుడు కష్టపడితే గెలవలేకపోయారు, ఇప్పుడు కష్టం లేకుండా గెలిచారు. అట్లా ఉంటుందండి కొన్ని సందర్భాలలో. అంటే అప్పుడు వాళ్ళు 2019లో పోటీ చేసినప్పుడు ఏంటంటే ప్రవాహానికి ఎదురీదారు వాళ్ళు, ఇప్పుడు ప్రవాహంలోనే వెళ్ళిపోయారు. అంటే తేడా ఉంటుంది కదా. ముందటికి వెళ్ళడానికి, ప్రవాహానికి ఎదురీదడానికి, ప్రవాహంలో వెళ్ళిపోవడానికి ఎంత తేడా ఉంటుందండి. ఈజీ ఉంటుంది. ఒక పడవను ప్రవాహానికి ఎదురుగా ప్రయాణించమని చెప్పండి, చాలా టైం తీసుకొని ముందుకు వెళ్తుంది. అదే ప్రవాహం పోతుంటే దాంట్లో పెట్టి స్పీడ్గా చక్కగా వెళ్ళిపోతూనే ఉంటుంది పడవ. అది కాబట్టి ఏంటంటే మనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేయలేమండి. గుడ్ టైంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు అదృష్ట యోగం పడుతుంది. అదేవిధంగా ఈ రాశులైనటువంటి తులారాశి, వృషభ, సింహ, కుంభ, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు మంచి అదృష్టవంతులండి. వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగంలో మంచి పొజిషన్కి వెళ్తారు, ప్రమోషన్స్ వస్తాయి. మరి విదేశీ ప్రయాణాలలో చేస్తున్నటువంటి పిల్లలకి మంచి విదేశీ ప్రయాణాలు కొనసాగుతాయి. ఏది చెప్పినా కూడా మీరు చేసేది ఒకటేనండి. ఎన్ని చెప్పినా కూడా మీ పేరు బలాన్ని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ద్వారా పేరు 270 degrees నుండి 360 degreesలో పేరు ఉండాల్సిందే. ఆ ఉన్నటువంటి పేరుని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో ఏది చేంజ్ అయ్యే అవసరమే లేదు. జస్ట్ ఒక నోట్బుక్ మీద కోర్సు లాగా రాస్తే చాలు. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి ఎలాంటి సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది, మర్చిపోకండి. మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఆ సమస్యకు ఖచ్చితంగా మీకు పరిహారం అనేది నేను చెప్తాను, దొరుకుతుంది. మీరు చేయవలసింది ఒకటేనండి, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మంచి సంఖ్యాబలంగా పాజిటివ్ ఎనర్జీ ఉండే విధంగా మీరు ఆ పేరును మార్చుకోగలిగితే చాలండి. ఆ మార్చుకున్నటువంటి పేరును రోజు ప్రాక్టీస్ మాత్రమే చేయండి, ఎక్కడ మార్చకండి. ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో మార్చే ఆవశ్యకతే ఉండదు. కాబట్టి ఇలాంటి రాశులలో పుట్టినటువంటి వారికి ఖచ్చితమైనటువంటి అధికార హోదా అనేది కూడా ఉంటుందండి. వీరు ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు. పాజిటివ్ లైఫ్ అనేది కూడా వీరికి కలుగుతూనే ఉంటుందండి. దేంట్లో వెనకబడిపోవద్దండి ఎట్టి పరిస్థితుల్లో. ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం మానివేయండి. ఫస్ట్ నేను మీకు చెప్పేది అదే, మొదటి సూత్రం అదే. ఏది కాదు, కూడదు, జరగదు అని నెగిటివ్గా ఆలోచించకండి. మిమ్మల్ని మీరు, నాకు ఆ టాలెంట్ ఉంది, నేను చేయగలుగుతా అని ఒక ఆలోచన ఉండాలి. ఏదైనా కూడా స్పీడ్గా మీరు ముందుకెళ్తారండి ఈ రాశులలో జన్మించిన వారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు చేయగలిగితే మీకు చాలా మంచి జరుగుతుందండి. అదేవిధంగా నేను వారాహి అమ్మవారి దీక్ష ఇది 8వ రోజులో ఉన్నాను. అదేవిధంగా 9 రోజులు ఈ యొక్క హోమం జరిపించిన తర్వాత మనకు సోమవారం రోజు పూర్ణాహుతి అనేది కూడా ఉంటుంది. అసలు యాక్చువల్గా 9వ రోజు పెడదాం అనుకున్నాం కానీ వీలు పడట్లేదు. అదేవిధంగా మనకు నవమి పడుతుంది కాబట్టి, నవమి దాటి మనకు దశమి పడుతుంది కాబట్టి సోమవారం పూర్ణాహుతి అనేది బాగుంటుందనే నేను చూశానండి. కాబట్టి సోమవారం రోజు నేను పూర్ణాహుతి హోమం అనేది కూడా జరిపిస్తాను. ఈ పూర్ణాహుతి హోమానికి ప్రతి ఒక్కరు మీ గోత్రనామాలు కూడా మాకు పంపించండి. పంపిస్తే ఆ పూర్ణాహుతి హోమం చేసుకుంటూ మీ యొక్క గోత్రనామాలు చదవడం, అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా అమ్మవారు ముందే ఇదంతా తతంగమంతా కూడా జరగడం, మీరు మనసులో గుప్తంగా ఒక కోరికను కోరుకోండి, అది తప్పకుండా నెరవేరుతుంది. నెక్స్ట్ టైము వారాహి అమ్మవారి దీక్ష అనేది కూడా మీరు తీసుకోండి, చాలా వరకు మీకు మేలు జరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఫైనాన్షియల్గా ఎదుగుతారు, ఉద్యోగాలు దొరుకుతాయి, వివాహాలు దొరుకుతాయి, విదేశీ ప్రయాణాలు కొనసాగుతాయి. అన్ని విధాలుగా అన్ని రంగాలలో మీరు ముందుండక తప్పదండి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షను తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.